మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న వివాదంలో మహిళా కమిషన్ ఎదుట సంజాయిషి ఇచ్చుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యథాలాపంగా వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు అంటూ వివరణించారు. కానీ ఈ సందర్భంలో మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడి మరో హై డ్రామాకు తెరలేచింది. ఈ నెల 15 గురువారం తెలంగాణ భవన్లో స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై చేసిన కామెంట్ కి కౌంటర్ ఇస్తూ యథాలాపంగా కేటీఆర్ అన్న మాటలు కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా అందొచ్చిన ఆయుధాలుగా మారాయి. మహిళల గురించి వివాదాస్పద కామెంట్లు చేశారంటూ మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, మహిళా నేతలు కూడా తరలి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో మహిళా కమిషన్ కార్యాలయం దగ్గరకు కాంగ్రెస్ మహిళా నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండు పార్టీల పోటాపోటీ నినాదాలతో ప్రాంతమంతా హోరెత్తిపోయింది. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్. ట్విట్టర్ గూట్ల పిట్టలాగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. మహిళలందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతున్నారు. సిగ్గులేని వ్యాఖ్యలు చేసి ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నారు. మాటల్ని తాను యథాలాపంగా అన్నవే తప్ప మహిళల్ని కించపరిచే ఉద్దేశం లేదని, ఆ విషయమై ఇప్పటికే తాను క్షమాపణ చెప్పానని, మహిళా కమిషన్ ఎదుట కూడా అదే వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు కేటీఆర్. మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ కు మహిళా కమిషన్ సభ్యులు పోటీపడి మరీ రాఖీలు కట్టి మర్యాదలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విచారణకు పిలిచిన వాళ్ళందరికీ ఇలానే మరి స్వాగతాలు పలికి ఇలానే రాఖీలు కడతారా? మహిళా కమిషన్ వాళ్ళు బయటేమో మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం అని చెప్పి లోపల జరిగేది ఏంటి అని అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది ఇవాళ ప్రజలు తెలియజేయాల్సిన అవసరం అనుకుంది. ఆర్టీసీ మహిళా సెంటిమెంట్ అనే మెగా సీరియల్ తాజా ఎపిసోడ్ ఆ విధంగా ముగిసింది. ఆ తర్వాతి ఎపిసోడ్ ఎలా, ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.